అస్సలం అయికం. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఇంకా నా బ్యాక్గ్రౌండ్ అయితే మారిపోయింది. ఇంకా అమ్మ వాళ్ళ ఇంట్లో అయితే ఉన్నాను నేను. ఇంకా ఈ తర్వాత నెక్స్ట్ డే వ్లాగ్ ఈరోజు అయితే ఇంకా ఇక్కడ ఉండే వరకు అయితే నేను కొన్ని వీడియోస్ అయితే తీస్తూనే ఉంటాను. ఇక్కడ ఏమేమి చేస్తారు, ఎలా ఉంటుంది అనేది వీడియో చాలా బాగుంటుంది అమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటే. ఇంకా చాలా రోజులకైతే వచ్చాను నేను ఈద్కి. ఇంకా హాలిడేస్లో అయితే రాలేదు కాబట్టి ఇంకా పండగకి అయితే ఇక్కడికే వచ్చేసాను. ఇంకా మీకు ఈ పండగ వీడియో కూడా చూసింటారు, మేము ఎంత బాగా సెలబ్రేషన్ చేసాము ఈద్కి అనేసి. అలాగే ఈరోజు సెకండ్ డే మార్నింగ్ నుంచి అయితే ఇంకా ఈరోజు ఏమేమి చేస్తాను అనేది కూడా వీడియో అయితే చేశాను నేను. చూడండి, చాలా బాగుంటుంది వీడియో. లైక్ అయితే చేయండి, కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తూ ఉంటే కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి. ఇంకా మార్నింగ్ 9 అయితే ఉంది టైం అయితే. ఇక్కడ మనీ ప్లాంట్ చెట్టు అయితే చూడండి, లాస్ట్ ఇయర్ అయితే చూపించాను మీకు. ఇంకా చిన్న మొక్క అయితే పెట్టారు అప్పుడైతే. ఇప్పుడైతే ఇంతగా అయితే అయిపోయింది మంచిగా చెట్టు అంతా. పైన వరకు అయితే వెళ్ళాయి చూడండి ఇవన్నీ అయితే. ఇంకా చాలా బాగా కనిపిస్తుంది చెట్టు మొత్తం అనేసి ఇంకా ఇది కూడా అయితే వీడియో తీశాను. అలాగే ఇక్కడైతే ఇంకా అక్క వాళ్ళు కుర్బానీ అయితే ఇచ్చారు. ఇంకా అక్క వాళ్ళ చిన్న కొడుకు అండి. ఈ బాబు కూతురికే మొన్న అయితే మీకు వీడియోలో చూపించినది. ఇంకా వీళ్ళకైతే కొంచెంసేపు మాట్లాడుకొని ఇంకా ఇంట్లోకి అయితే వచ్చేసి नाश्ते करते हैं। हाँ, करो करो। అబ్బా జల్లిగా కాలిపోతా. నైట్ ఈద్కి చేసిన బిర్యానీ, మ్యాంగోస్ అయితే కట్ చేసి పెట్టారు. ఉప్మా ఇందులో అయితే తీసి పెట్టేశారు ఉప్మా. ఇంకా ఆవకాయ అండి, ఇంకా ఉప్మా, ఇంకా బిర్యానీ అయితే కొంచెం వేడి చేసాము. ఇంకా అందరం అయితే ఇక్కడ కూర్చొని టిఫిన్ చేస్తున్నాము. పిల్లలు అయితే తినేసారు, ఇంకా మేమైతే తింటూ ఉన్నాము. ఇంకా టిఫిన్ అయిపోయాక ఇంకా మా వదిన అయితే ఇంకా వాళ్ళ అన్నయ్య వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోయారు. ఇంకా బక్రీద్ పండుగ అయిపోయిన నెక్స్ట్ డే మార్నింగే అయితే ఇంకా వాళ్ళ అన్నయ్య వాళ్ళ ఇంటికి టిఫిన్కి అక్కడికే వెళ్ళిపోతారు. కానీ నేను ఉన్నాను కాబట్టి ఇంకా టిఫిన్ తినేసి ఈసారి కొంచెం లేట్గా అయితే వెళ్ళారు. అక్కడ వాళ్ళు కూడా అయితే కుర్బానీ ఇస్తున్నారు కాబట్టి ఇంకా మా వదిన అయితే మార్నింగే అయితే నెక్స్ట్ డే మార్నింగ్ అయితే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతుంది. ఇక్కడైతే ఇంకా నేను పప్పుచారు అయితే చేస్తూ ఉన్నాను. ఇంకా మా మరదలు అయితే ఇంకా రైస్ అయితే చేసేసింది. ఇంకా పప్పు కోసం నేను చెప్పింటే అంత కుక్కర్లో అయితే మంచిగా ఉడికించి పెడితే ఇంకా నేనైతే ఇక్కడ తాలింపు అయితే పెడుతూ ఉన్నాను పప్పుచారుకి. ఇంకా చాలా టేస్ట్గా అయితే ఉంటుంది. ఇంకా పప్పుచారు అయితే ముందు రోజు చాలా మసాలాలన్నీ అయితే తినింటాం కాబట్టి ఇంకా పప్పుచారు అయితే చాలా టేస్ట్గా ఉంటుంది. అలాగే ఇంకా కుర్బానీకి వచ్చిన మటన్ కూడా అయితే కొంచెం ఉప్పు పసుపు వేసి ఫ్రై చేస్తే పప్పుచారులోకి చాలా అంటే చాలా టేస్ట్గా అయితే ఉంటుంది. ఇంకా ఇక్కడైతే చూడండి ఇంకా తాలింపు అయితే పెట్టేసి ఇంకా పప్పుచారు అయితే అందులో వేసేసాను తాలింపులోకి. ఇంకా ఈ పప్పుచారు అయితే మంచిగా అయితే కొంచెంసేపు ఉడకాలి. ఇంకా అప్పుడు ఇంకా టేస్ట్గా అయితే వచ్చేస్తుంది. ఇంకా నెక్స్ట్ అయితే ఇంకా పైనకైతే వచ్చాను నేను. ఎందుకంటే ఇంకా మా వదిన వాళ్ళ అన్నయ్య వాళ్ళు అయితే ఇంకా కుర్బానీ ఇస్తున్నారు కదా. ఇంకా ఆడపడుచుకైతే ఇంకా తలకాయ ఇచ్చేస్తారండి. కోస్తారు కదా, ఆ తలకాయ అయితే ఆడపడుచుకైతే ఇచ్చేస్తారు. అది అయితే కాలుస్తూ ఉన్నారు మా అన్నయ్య ఇంకా మా తమ్ముడు అయితే. ఇంకా అవి మొత్తం అయితే కాల్చేసి ఇంకా బయట మార్కెట్లో తీసుకొని వెళ్ళి అవన్నీ అయితే చిన్న చిన్న కట్ చేసుకొని వస్తారు ముక్కలన్నీ అయితే. ఇక్కడ పైన అయితే చూడండి చాలా బాగుంది మొత్తం అయితే. ఇంకా నేను వచ్చినప్పటి నుంచి ఇప్పుడే ఎక్కాను. ఇంకా నెక్స్ట్ అయితే ఇక్కడ చికెన్ కబాబ్ అయితే ఫ్రై చేస్తూ ఉంది ఇంకా మా మరదలు అయితే. ఇంకా పక్కన కుక్కర్లో అయితే ఇంకా మటన్ అయితే పెట్టారు. పసుపు ఉప్పు వేసి కొంచెం మంచిగా ఉడికాక ఇంకా ఫ్రై చేసుకోవచ్చు. ఇంకా పప్పుచారు అయితే రెడీ అయిపోయింది. అలాగే రైస్ అండి, వైట్ రైస్ అయితే రెడీ చేసి పెట్టేశాము. ఇది లంచ్కి ఈరోజు. ఇంకా అలాగే ఇంకా మీకైతే నేను డబల్ కా మిఠా రెడీ అయినది చూపించలేదనేసి ఇప్పుడైతే చూపించాను. ఇంకా ఇక్కడైతే ఇంకా మధ్యాహ్నం లంచ్ అయిపోయింది. ఆ తర్వాత అయితే ఇంకా పానీపూరి అయితే వచ్చింది. మా మతీన్ అయితే తీసుకున్నాడు. ఇంకా వీళ్ళందరూ అయితే తింటూ ఉన్నారు వేసుకొని. ఇంకా చాలా అలిసిపోయినారు కాబట్టి అందరం అయితే మంచిగా నిద్రపోయి లేచాము. ఇంకా నేను లేచి బయటికి వస్తే వీళ్ళు అయితే తీసుకొని ఇంకా అక్కడ కూర్చొని తింటూ ఉన్నారు. ఇంకా సాయంత్రం అయితే ఒక ఫంక్షన్కి అయితే వెళ్తూ ఉన్నాం మేము, ఒక చిన్న ఫంక్షన్కి. ఇంకా మొన్న ఒక పెళ్లి వీడియో అయితే మీకు పెట్టాను కదా, ఇంకా వాళ్ళ ఇంటికి అయితే ఫంక్షన్కి అయితే వెళ్తున్నాము నేను మా మరదలు అయితే. ఇంకా మా వదిన అయితే ఇంకా మార్నింగ్ మీరు చూశారు, ఇంకా వాళ్ళ అన్నయ్య వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళినది. ఇంకా మా వదిన అయితే ఇంకా రాలేదండి. ఇంకా మేమిద్దరం ఆ ఫంక్షన్కి వెళ్ళి వచ్చేస్తాము.
ఇంకా అక్కడికి వెళ్ళాక ఇంకా మా ఫ్రెండ్స్ వాళ్ళందరూ అయితే వస్తారు. ఇంకా ఫంక్షన్కి అయితే వెళ్ళాము. అక్కడైతే మంచిగా అయితే డిన్నర్ చేసాము అందరం అయితే. ఇక్కడ చూడండి, ఇంకా వెళ్ళగానే ఫస్ట్ అయితే డిన్నరే చేసాం మేము. ఇక్కడ మా ఫ్రెండ్ కూతురండి ఈ పాప అయితే. ఇక మీరు చాలాసార్లు చూసింటారు. ఇక్కడైతే చికెన్ బగారా రైస్, రైతా, భాజీ ఇవన్నీ అయితే ఒక ప్లేట్కి అయితే వేసి ఇచ్చేసారు. ఇంకా మేమందరం అయితే కూర్చొని తింటున్నాం చూడండి. ఇంకా మా ఫ్రెండ్స్, ఇంకా మా తమ్ముడు, ఇంకా మా మరదలు అయితే ఇక్కడ కూర్చోన్నారు. ఇంకా ఇది మొత్తం ఫంక్షన్ ఇలాగా జరుగుతుంది పైన అయితే. ఇంకా ఇదే అండి బక్రీద్ తర్వాత నెక్స్ట్ డే అయితే జరిగిన ఫుల్ డే రొటీన్ బ్లాగ్ అయితే. ఇంకా మీకు కనుక నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తా అంటే కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా అయితే వస్తూనే ఉంటాయి అమ్మ వాళ్ళ ఇంటి నుంచి వ్లాగ్స్ అయితే. చాలా మంచి మంచి వ్లాగ్స్ అయితే తీశాను. అలాగే ఇంకా మదనపల్లికి కూడా అయితే వెళ్ళాను నేను. అక్కడ కూడా ఒక వ్లాగ్ అయితే తీశాను, త్వరలో వస్తుంది.